మరొక వ్యక్తి కూడా పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. వారు కూడా మనం డిబేట్ చూస్తూ లైన్లోకి వచ్చారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, రఘునందన్ గారు అంటే జనరల్గా అధికార పార్టీ ఒకటి చేస్తే విపక్షం దాన్ని తప్పుపడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ రంగనాథ్ రేవంత్ రెడ్డి చేస్తున్న దాన్ని రఘునందన్ పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారు, మద్దతిస్తున్నారు. చెరువుల పరిరక్షణ అనేది జరగాలని చెప్తున్నారు. పార్టీలను నేను సపోర్ట్ చేస్తాను, పార్టీలను జరుగుతున్న సంఘటనను సపోర్ట్ అంతే. సపోర్టింగ్ రేవంత్ రెడ్డి గారు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రంగనాథ్. రైట్. సమాజానికి జరుగుతున్న నష్టంలో వాళ్ళు తీసుకుంటున్న చర్యలు చట్టపరంగా సమర్థనీయం, సైన్స్ టీచర్ గా సమర్థనీయం అని చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డిని రఘునందన్ సమర్థించని చెప్పొద్దు. రైట్, వాళ్ళ చర్యల్ని సమర్థించారన్నాను నేను, వాళ్ళని లేదు. హితం కోసం చేసేది ఏదైనా సమర్థి. ఓకే, నాగేశ్వర్ గారు, దీన్ని మీరు కూడా మొదటి నుంచి కూడా దీనికి హైడ్రా తీసుకుంటున్న చర్యలు కానీ నిర్మాణాలు కూల్చివేతలకు కానీ మీరు కూడా మద్దతుగానే ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? కొంత సామాన్యులకు కూడా అక్కడక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎవరో నిర్మించారు, బిల్డర్ వాళ్ళకి అమ్మేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళవి కూడా కొన్ని కూలిపోయినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది మొన్న గతంలో కూడా. దీన్ని ఎలా చూస్తారు? మొత్తానికి హైడ్రా పనితీరు ఎలా ఉంది? చెరువుల రక్షణకు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న చర్యల్ని మీరు ఎలా సమర్థిస్తున్నారా, ఎలా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు మీరు అన్నట్లు ఇక్కడ ఈ పలానా ముఖ్యమంత్రి, పలానా ప్రభుత్వమా, పలానా పార్టీ అని కాదు, సమాజానికి హితమైనప్పుడు ఎవరైనా సమర్థించాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉక్రెయిన్ కు పోయాడు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకానికి అందరూ సమర్థించాల్సిందే కదా. మన దేశ ప్రధాని ఉక్రెయిన్ పోతే బంగ్లాదేశ్ పరిణామాల విషయంలో అన్ని పార్టీలు సమర్థించాయి కదా. అందువల్ల ఇలా ప్రతిదానికి రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నగరాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అనేవాళ్ళు, సరస్సుల నగరం అనేవారు. ఇవాళ నగరాల్లో వచ్చినటువంటి అడ్డగోలు నిర్మాణాల వల్ల, ఆక్రమణల వల్ల ఇవాళ చెరువులు, ప్రగతి నగర్ చెరువు, కాప్రా చెరువు, మీకు మీర్పేట్ చెరువు, హుస్సేన్ సాగర్ చెరువు, ఈ చెరువులన్నీ కూడా ఇవాళ సర్వనాశనం అయిపోయాయి కదా, కాలుష్య చెరువులుగా మారిపోయాయి. ఇవాళ హైదరాబాద్ లో మీరు పేర్లు వినండి, జాంబాగ్, బాగ్లింగంపల్లి, ముషీరాబాద్, ముదుంజాయి మార్కెట్, ఇవన్నీ ఏంటి ఒకప్పుడు ఇవన్నీ తోటలు. ఆ బాగ్ అనే పేరులోనే ఉంది కదా తోట అని. అలాంటి ఒక నగరాన్ని నాశనం చేశారు. నాశనం చేసి ఏమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా అనుభవం ఉంది మనకు. అలకనంద నది తీరంలోకి వచ్చి నిర్మాణాలు చేపట్టి ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు చేస్తే ఏం జరిగింది? కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చాయి. వాయనాడులో ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు జరిపితే ఏం జరిగింది? భయంకరమైన ల్యాండ్ ఫ్లడ్స్ వచ్చాయి. ఇవాళ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్తోంది అర్బన్ ఫ్లడింగ్ ఎందుకు వస్తోంది? మీరు హైదరాబాద్ నగరంలో నీటి సహజ పరివాహక వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. అందువల్ల ఇన్ ప్రిన్సిపల్ అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, చెరువులను కాపాడడము, ఓపెన్ ప్లేసెస్ కాపాడాన్ని రాజకీయాలకు అతీతంగా అందరము స్వాగతించాలి. ఇది ఇన్ ప్రిన్సిపల్. రెండవది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది లేకుండా పెద్దవాళ్ళతో మొదలు పెట్టాలి. నేను కోరుకునేది ఫాస్ట్ గా చెప్పాలంటే 4 అంశాలు. ఒకటి, ఈ ఆక్రమణలు ఖచ్చితంగా మందు బడాబాబులు, పెద్దలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, సినీ ప్రముఖులు వీళ్ళే ఉంటే కూల్చివేయడం ద్వారా సామాన్యుడికి విశ్వాసం పెరుగుతుంది, చట్టం పైన నమ్మకం పెరుగుతుంది. 2, రాజకీయ వివక్షకు తావు లేకుండా ఏ పార్టీ అయినా కూల్చాలి. మీరు గమనించండి, ముందు దాన నాగేందర్ వ్యతిరేకత వ్యక్తం చేశాడు. శాస్త్రీపురం ఏరియాలో నాకు గుర్తున్నంత వరకు అది ఓవైసీ ఉండే ఏరియా, సో అక్కడ కూడా చేశారు కదా. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ నాయకులు అనే సంబంధం లేకుండా చట్టాన్ని ఉల్లంఘించడం చేయాలి. 3వది, పేదవారు, మధ్య తరగతి వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల, రియల్ ఎస్టేట్ బిల్డర్ల మోసాల వల్ల, ఈ దశాబ్దాల క్రితము తమ కష్టార్జితం పెట్టి కట్టుకొని ఉన్న చోట దానికి ఎలా పరిష్కారం, మానవీయంగా ఎలా పరిష్కారం చూపాలి? వారికి పునరావాసం కల్పిస్తావా? కొన్ని ఇబ్బంది లేని చోట వాళ్ళని ఎలో చేస్తావా? దీనికి ఏదో ఒక విధానాన్ని రూపొందించాలి. నీకు వేల సంఖ్యలో ప్రజలు అయితే రోడ్డు మీద పడేయలేవు కనుక, సో వారిని అభివృద్ధి పేరిట జన విధ్వంసం కూడా చేయలేవు. అదే సమయంలో అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసాన్ని జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేవు. సో అందువల్ల ఎన్విరాన్మెంట్ ను, డెవలప్మెంట్ ను బ్యాలెన్స్ చేస్తూనే డెవలప్మెంట్ ను, హ్యూమన్ అప్రోచ్ ను కూడా కొంత బ్యాలెన్స్ చేసి దానికి ఎలా పరిష్కారం చూడాలి. ఇది తాత్కాలికంగా గతంలో అయ్యప్ప సొసైటీ దగ్గర 2 గోడలు కూలగొట్టి, అలాగే పద్మాల మీకు కన్వెన్షన్ చిన్నగా పగలగొట్టి, తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఏం జరిగిందని. ఉద్యమ కాలంలో ఈ బీఆర్ఎస్ లో మంత్రులుగా ఉన్న వాళ్ళపై ధనాలు చేయలేదు. ఆ పద్మాలయ స్టూడియోస్ దగ్గర, కన్వెన్షన్ దగ్గర ల్యాండ్ వక్ఫ్ లగడపాటి రాజగోపాల్ వక్ఫ్ నిన్నాం. మళ్ళీ ఈ 10 ఏళ్లలో వక్ఫ్ లేదు, భూమి లేదు, లగడపాటు లేదు కదా.
సో అందువల్ల వీటిని చాలా క్లియర్ గా రాజకీయాలకు అతీతంగా జరగాలి, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా జరగాలి. సో అందువల్ల ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగకూడదు. ఇది ఏదన్నా పొలిటికల్ మేనేజ్మెంట్ రాజకీయ పరమైన ఆర్థిక పరమైన ఒత్తిళ్లకు తలవంచకుండా ఈ ప్రక్రియ కొనసాగాలి. కానీ పేద మధ్యతరగతి ప్రజలు ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు కొంత మానవీయ కోణాన్ని ప్రదర్శించాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.